హాయ్ అండి. వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్. ఎస్. ఒకటి అబ్జర్వ్ చేశారా? బన్నీ గారు ఫస్ట్ 3 వీక్స్ దివ్య రాకముందు తనూజ నాన్న నాన్న అని పిలవడం వల్ల తన గేమ్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ మహాతల్లి ఎంటర్ అయిందో అప్పటి నుంచినే బన్నీ గారికి బ్యాడ్ నేమ్ వచ్చింది. సేఫ్ గేమర్ అనే పేరు వచ్చింది. గేమ్ సరిగ్గా ఆడట్లేదనే పేరు వచ్చింది. అన్నీ కూడా ఈ దివ్యనే మోసుకొచ్చింది. అన్నయ్య అనే ఒక ట్యాగ్‌తో మొత్తం బన్నీ గారి గేమ్‌నే చెడగొట్టేసింది. తనూజ ముందు నుంచి ఉంది కానీ ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌లో మంచిగానే ఉన్నారు గానీ, గేమ్‌కొచ్చేపాటికి ఇద్దరికీ ఎఫెక్ట్ అవ్వలేదది. ఆ బాండింగ్ అనేది ఇండివిడ్యువల్‌గానే ఉంది. లైక్ బన్నీ గారి గేమ్ బన్నీ గారు ఆడేవాళ్ళు, తనూజ గేమ్ తనూజ ఆడేది. ఈ దివ్య వచ్చిన తర్వాతే మ్యానిపులేటర్ కాంటెక్స్ట్‌ని మార్చేస్తుంది. ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ దగ్గర తనుజ గురించి ఒకరి దగ్గర ఒకరు బ్యాడ్‌గా చెప్పడానికి ట్రై చేస్తుంది తను. అందరూ ఈమె కంట్రోల్‌లోనే ఉండాలన్నట్టు చూస్తుంది. అందరిని మ్యానిపులేట్ చేస్తుంది. ఈమెకున్న నెగెటివ్ థాట్స్‌ని వేరే వాళ్ళ మీద రుద్దుతుంది. ఇప్పుడు గౌరవ్‌కి, నిఖిల్‌కి వీళ్ళందరికీ కూడా తనుజ గురించి బ్యాడ్ చెప్పింది ఆమె గదా! ఆమె స్ట్రాంగ్ అవ్వచ్చు, తన ఓట్ బ్యాంకింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒకరి గురించి బ్యాడ్‌గా చెప్పాల్సిన అవసరం ఈమెకి లేదు కదా! ఈమెది ఏదన్నా ఉంటే స్ట్రాటజీ ఈమె వాడుకోవచ్చు. ఒకవేళ ఈమెకి నెగెటివ్ ఉంటే అందరికీ నెగెటివ్ చేయాలి ఉద్దేశం ఉండకు